ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈరోజు డే వచ్చేసి థర్స్డే 18th మార్నింగ్ 7:56 అవుతుంది. టైం వచ్చేసి మొత్తం బయట అంతా వర్షం ఆగం ఉంది హైదరాబాద్ మొత్తం. ఇప్పుడు కూడా మొత్తం ఫ్లోటింగ్ వెళ్ళిపోతున్నాయి రోడ్ మీద. మీకు చూపిస్తాను కావాలంటే. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. అది సమాజంలో ఏమవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ చూసుకుందాం. ఓకేనా? వీడియో ఎవరైనా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకోనంటే రేపటి దినం నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు. ఇజ్రాస్ వల్ల ఒక మహిళ అనేది ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది, దేనికి అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం ఖచ్చితంగా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. మామూలుగా హిజ్రా అంటే ఏంటండి, వాళ్ళు ఆడోళ్ళకి లాగా మారడం. ఒక సాటి ఆడదాన్ని మరి వాళ్ళు అంతమంది ఆడోళ్ళు కలిసి ఎట్లా కొట్టారు? వాళ్ళు మారారంటే ఆడోళ్లే కదా. నడి రోడ్డు మీద బట్టలు చింపేసి కొట్టారు. మానంలో కొడితే ఆమె బెడ్ మీద యూరిన్కి వెళ్తే బ్లడ్ వచ్చింది. అంత ఘోరంగా కొట్టారు. గైస్, వీడియో అయితే చూసారు కదా మీరు. సో ఈ ఘటన అనేది విజయవాడలో జరిగింది. సో ఎందుకు జరిగింది అని అంటే, ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిలో ఎందుకు గొడవలు వచ్చినాయో వాళ్ళకి తెలియాలి. సో పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు పిలిచి మాట్లాడదామనే ఉద్దేశంతో పిలిపించారంట, మాట్లాడిరంట. వాళ్ళ ఎవరైతే లవ్ చేసిండో అబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళారు సెటిల్మెంట్కి మాట్లాడదామని చెప్పి. మాట్లాడిన తర్వాత మాట్లాడేశారు, అంతా అయిపోయింది. దాంట్లో ఎంట్రీ ఇచ్చింది ఎవరు? ఇజ్రాస్ ఇచ్చిరంట. ఇజ్రాస్ ఇచ్చి గైస్ వీడియో అయితే చూశారు కదా. గ్యాస్, నిజంగా చెప్తున్నా కదా, ఎంత దారుణం అసలు. ఈ ఘటన జరిగింది విజయవాడలో జరిగింది గ్యాస్. నిజంగా అక్కడ సీఎం గారు, చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా రియాక్ట్ అవ్వండి. వాళ్ళ తరఫున న్యాయం చేయండి కొంచెం ప్లీజ్. ఎందుకనంటే రేపటి దినము మాలో ఎవరికైనా జరగవచ్చు అది. ఎందుకనంటే వాళ్ళ హరాస్మెంట్, హిజ్రాసు చంపడం ఏందండి. నిజంగా ఒక లవర్స్ మధ్యలో వాళ్ళు లవ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారంట. అక్కడ వచ్చేసి వాళ్ళిద్దరికి ఇక లవ్ అంటేనే గొడవలు కదా. గొడవలకి మధ్యలో పెద్ద మనుషులు పిలిచి మాట్లాడదామని చెప్పి పిలిపించారంట. పిలిపించిన తర్వాత ఎవరైతే లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ప్లస్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు ఏం మాట్లాడారు అనేది సస్పెన్స్. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఒక 3-4 ఇజ్రాసు వాళ్ళ ఇంటి పైన రాళ్లతోని, చెప్పులతోని వాళ్ళ తండ్రిని వాళ్ళ తల్లిని మొత్తము రాళ్లతోని, వాటితోని దాంతో పడితే వాటితోని కొట్టి నానా బీభత్సం చేసి గల్లీలో మొత్తము ఎట్లుంటుంది, మొత్తము పబ్లిక్ మొత్తము ఆ ఇజ్రాస్ వచ్చి ఒక్కరు బట్టలు ఇప్పితేనే హైదరాబాద్లో నేను చూస్తుంటే అప్పుడప్పుడు షాప్స్ ఓపెనింగ్ దగ్గర మనీ ఇవ్వకుంటే అక్కడిక్కడ అంతా అగమాగం చేస్తారు. అట్లాంటిది ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం బట్టలు చింపేసి మొత్తం న్యూడ్గా ఆ మదర్ని కొట్టి మొత్తము ఆగం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మొత్తం ఇజ్జత్ అనిపించి నా ఇజ్జత్ మొత్తం పోయింది అని చెప్పి. ఒక అమ్మాయికి మానం కంటే ఏముంటుంది గైస్, నిజంగా చెప్తున్నా కదా. అది ఎంత దారుణం అంటే రేపు ఒక్కసారి ఆలోచించాడు, మన ఫ్యామిలీలో అలా జరిగితే ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాడు. నేను టాపిక్ తీసుకోవడానికి రీజన్ అదే. ఎందుకనంటే ఒక్కసారి మైండ్తో ఆలోచించండి, ఎంత దారుణం అసలు. ఒకరి ప్రాణాలు తీయడం అనేది ఎవరిచ్చిన హక్కు అండి? ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పండి? ఎవరిచ్చారు మీకు అసలు హక్కు? మీకు మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ అని ఎందుకు పెట్టారు? అసలు మిమ్మల్ని సమాజంలో గుర్తిస్తున్నారు చూడు. నిజంగా ప్రభుత్వం తప్ప అసలు. ఎందుకంటే కొంతమంది ఇజ్రాసు మంచిగా ఉంటారు, ఆ కొంతమంది కంటే వేస్ట్ ఫెలోసే చాలా మంది ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఆమె మనస్తాపంతో గురి అయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమెను తీసుకురండి, వాడికి మ్యారేజ్ కాలేదు, వాడి పరిస్థితి ఏంది? ఆ పెద్ద మనిషిని పిలిపించారు, ఏ భరోసాతో పిలిపించారు? నిజంగా చెప్తున్నా కదా, ఆమెకి న్యాయం 100% చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి అయినా ఇజ్రాస్ని అయితే నిజంగా ఆమెను ఎంతైతే గురికి ఆమెను ఎట్లయితే బట్టలిపి కొట్టిర్రో అంతకంటే డేంజర్గా 3rd degree ఇచ్చుకుంటా కొట్టాలి వాళ్ళని అందరినీ. ఎంతమంది అయితే వచ్చిర్రో వాళ్ళందరినీ. నిజంగా చెప్తున్నా కదా, మన ఏమంటారు, యువత మేల్కోండి. అర్థమైందా? అడ్డమైన వీడియోస్ షేర్ చేయడం కాదు, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే యూస్ఫుల్ వీడియో. ఇజ్రాస్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా? ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలుసా? అది ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను రియాక్ట్ అవ్వడానికి ఏంటంటే, ఆ మహిళ పాపము ఎంత మనస్తాపం గురి అయితే అలా చనిపోతా చెప్పండి గైస్.
మనం ఒక మాట అని బయట ఓడో పోతుంటే ఆడొక మాట అంటేనే మనకి ఎట్లనో మైండ్లో ఉంటుంది ఒక 1 day 2 days. అట్లాంటిది ఆమె మొత్తము పుట్టి పెరిగిన జాగాల ఆమెను వచ్చి బట్టలిప్పి కొట్టిరంటే వాళ్ళకి ఎంత ధైర్యం అసలు. అంటే ఏం చేస్తారు మమ్మల్ని అనే ఇదిలో ఉంటారు వాళ్ళు. నన్ను ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, డిపార్ట్మెంట్ ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు, సొసైటీ ఏం చేయలేదు, మేమే తోబు అనే ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు. సో నిజంగా చెప్తున్నా కదా, నిజంగా వాళ్ళు ఎవరైతే వచ్చిర్రో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తే అయిపోతుంది. నిజంగా అక్కడున్న ఎస్పీ గారు కానీ ప్లస్ డిఎస్పీ గారు కానీ అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా నా తరఫు నుంచి రిక్వెస్ట్ అండి. ఎందుకనంటే ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆ పిల్లగాడు లవ్లో ఉన్నాడు, ఆల్రెడీ వాడు లవ్లో డిస్టర్బ్ అయ్యి ఉండి వాడు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు, వాడు కూడా సూసైడ్ చేసుకుంటే ఎవరిని అడుగుతారు? ఆల్రెడీ ఒక ప్రాణం తీసేసిర్రు వాళ్ళు హిజ్రాసు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా చేసిండు అనుకో, వాళ్ళ తండ్రిని చేసిండు అనుకో, ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఉంటారండి? ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? పాపం వాళ్ళ రిలేటివ్స్ అందరూ రోడ్డు పైన బాడీ పెట్టుకొని ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళకు న్యూస్ ఛానల్స్ పోతున్నారు, వాళ్ళు పాపం వాళ్ళు మొత్తం తెలుసుకొని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళ తరఫున న్యాయంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని విజయవాడ ప్రజలు అందరూ మంచిగా గెలిపించారు మిమ్మల్ని. చంద్రబాబు గారు ఇలాంటి విషయాలలో మీరు రియాక్ట్ అయ్యి మంచిగా ప్రజలకు మీరు చేసిరు అనుకో, మళ్ళీ మీరు నెక్స్ట్ గవర్నమెంట్ మీదే వస్తుందండి. సో మీరు నిజంగా చెప్తున్నా కదా, పార్టీలు పక్కన పెట్టేసి మానవత్వంతో ఆలోచించండి ఎవరైనా సరే. సో అదొక్కటి నా తరఫు నుంచి రిక్వెస్ట్. చూసిన వెంటనే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది గైస్, నిజంగా చెప్తున్నా కదా, లిటరల్లీ మస్తు గలీజ్ అనిపించింది నిజంగా. సో ఈ వీడియో అయితే ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు షేర్ చేయండి. సో ఇలాంటిది ఇంకొకసారి హిజ్రాసు మన దగ్గరికి, ఒక మొగోన్ దగ్గరికి రావాలి అంటే భయపడేలాగా చేయాలి. మనం వాళ్ళని చూసి భయపడుతున్నాం. ఎంత న్యూస్ అని తెలుసా? సిగ్నల్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, గృహప్రవేశాల దగ్గర, ప్రతి జాగల కొత్త ఏమైనా అయిందనుకో ఖచ్చితంగా వాళ్ళని ఎంత అంటే శాపనాలు పెట్టేసి వాళ్ళని కొట్టి తిట్టి చేసి ఎంత దారుణాలకు గురవుతారంటే నిజంగా చెప్తున్నా కదా, అసలు మరి టూ మచ్ అండి నిజంగా. ఇది నిజంగా ఎవరైతే హిజ్రాసు హెడ్ ఉన్నారో వాళ్ళు నిజంగా రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ కమ్యూనిటీకి కొంతమంది పట్టిన చీడ పురుగుల వల్ల మీ కమ్యూనిటీకి థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్స్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందండి. అదొక్కటి మీరు గ్రహించుకొని మీ హిజ్రాస్ని ఎలా కంట్రోల్ పెట్టుకుంటారు, ఎలా ఉండాలి సమాజంలో అనేది మీరు ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టుకోండి. ఆ మీటింగ్లో ఒకరైతే వినలేరు అనుకో, డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి వాళ్ళ మీద రౌడీ షీటర్ బుక్ చేసి పీడియాట్ ఓపెన్ చేసి లోపలేసి పడేయండి. సో నిజంగా చెప్తున్నా, ఈ వీడియో ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. లాస్ట్కి వచ్చేసి మీ కుమారి, ఆమె పేరు పాపం, ఆ కుమారి గారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్, టేక్ కేర్. హైదరాబాద్ వాళ్ళు నైట్ అయిందనుకో ఖచ్చితంగా మీరు వెళ్ళిపోండి. ఎందుకనంటే వర్షాలు ఘోరంగా పడుతున్నాయి, ఎక్కడ ఏమయ్యేది ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు మెసేజ్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి. సో అలర్ట్గా ఉండండి అని చెప్పి. సో ఇదన్నమాట టాపిక్. ఓకేనా?